వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ నవీన్ సాయిగటర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే నేను ఒక ఫోన్ పర్చేస్ చేయడం జరిగిందండి. నిజమా? ఆ ఫోన్ మీకైతే లాంచ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఫోన్ ని. ఓకే, కొత్త ఫోన్ అన్నమాట. అన్బాక్సింగ్ చేద్దాము. ఇది మనకు అమెజాన్ ప్యాకింగ్. అమెజాన్ లో కొన్నాను. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు. సీలింగ్ ఇలా ఇచ్చారు. ఈ డిజైనింగ్ తో ఇలా ఉండే యాక్చువల్లీ ఇది ఇందాక కొంచెం ఓపెన్ చేసినప్పుడు చూపిస్తుంది. దీనికైతే ఇదండి పోకో బాక్స్. యాక్చువల్లీ ఫోన్ వచ్చేసి 2023లో లాంచ్ అయింది. నేను ఇప్పుడు కొనడానికి ఎందుకు కొన్నానో కూడా రీజన్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ ఓపెన్ చేయకముందే చెప్తున్నాను మీకు, బాక్స్ అన్బాక్సింగ్ చేయకముందు. ఈ ఫోన్ మీరు అమెజాన్కి వెళ్ళినా, ఫ్లిప్కార్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఫోన్ అయితే ప్రెసెంట్ లేదు. ఎందుకు? ఉన్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీస్ అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది. నేను కట్టతో అయితే ఓపెన్ చేద్దాం. ఇది చెత్త తీస్తారా? మంచిగా వస్తాను, నీట్గా వస్తాను. నేను కట్టతో చూపిస్తాను. ఇది కట్ చేయరా? కట్ చేయడం రాదు కానీ ఓపెన్ చేసుకోవాలంట. ఓపెన్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇలా ఉంది లోపల అయితే, చూశారుగా ఇలా ఉంది. అన్బాక్స్ చేద్దాం. ఇంకా ఇందులో ఏముంది నాకు తెలిసి ఫోన్ కేస్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఫోన్ కేస్ అండి. ఫోన్ కేస్ అయితే బాగానే ఉంది. ఎంత బాగున్నా ఈ ఫోన్ కేస్ అయితే మనం వాడలేమన్నమాట. ఎందుకంటే దీనివల్ల ఫోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రాష్గా ఉంటుంది బయట, లోపల చూసే ఎంత రాష్ ఉందో. సో దీనివల్ల ఫోన్ ఎఫెక్ట్ అవుతుంది. నేనైతే ఇలాంటిది వాడాను, వాళ్ళు ఇచ్చింది. ఫైనల్లీ ఫోన్, ఇది ఫోన్. దానికంటే ముందు చూపిస్తా. ఇది అడాప్టర్ ఎంత 67 వాట్స్. చార్జర్ కూడా 67 వాట్స్ తో ఇచ్చిండు. స్పీడ్ చార్జరే. కేబుల్ ఇలా ఉంది. ఇంకేమి ఇచ్చి నెక్స్ట్ టైం ఉందా? ఏముండదు, అంతే సరిపోయింది. ఫోన్ అయితే లాంచ్, ఫోన్ అన్బాక్సింగ్ అయింది కదా. ఫోన్ చూడండి ఎలా ఉందో. నేను బుక్ చేసిన కలర్ ఏంటంటే హారిజన్ బ్లూ కలర్. యాక్చువల్లీ నాకు బ్లాక్ చాలా ఇష్టం, బట్ బ్లాక్ లేదు. సో అందుకని బ్లూ చేసుకున్నా. ఇది పోకో X5 Pro అండి, కొత్త ఫోను. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిస్ప్లే అయితే చాలా బాగా నాకు నచ్చినది. డిస్ప్లే ఫుల్ డిస్ప్లే అంటే చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఎలా అవుతుంది ఒకసారి. దీని వెయిట్ వచ్చేసి 181 గ్రామ్స్ అనుకుంటా, హల్కా ఉంది. ఇక జియోమి హైపర్ ఓఎస్ అని వచ్చింది చూడు. డిస్ప్లే అయితే ఫుల్ డిస్ప్లే. డిస్ప్లే అయితే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ లో ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. దీని స్పీకర్ వచ్చేసి స్టియర్ అండి, అంటే డ్యూయల్ స్పీకర్ అనమాట. 2 సైడ్స్ ఉంటుంది చూడండి. ఫ్రంట్ సైడ్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది స్పీకర్ అయితే. ఫోన్ సౌండ్ అయితే అద్భుతం, వేరే లెవెల్ ఉంటుంది సౌండ్ అయితే. అండ్ డిస్ప్లే, దీని ఫోన్ ఇంచెస్ వచ్చేసి 6.67 ఇంచెస్ అండి. అండ్ ఇలా ఈ లెంత్ చూసుకున్నాం అనుకో మనము 77.3 mm ఉంటుంది. ఇది వచ్చేసి 6.67 ఇంచెస్. కెమెరా వచ్చేసి DSLR కెమెరా 198 MP. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటంటే కెమెరా ఒకటే. దీని కెమెరా వచ్చేసి DSLR కెమెరా 198 MP ఉంటుంది. యూట్యూబ్ పర్పస్ అయితే కెమెరా అయితే అద్భుతంగా వస్తుంది. నేను తీసే ప్రతి వీడియోస్ పోకో X5 Pro తీస్తా. వీడియోలు అయితే ఇందులో మంచిగా వస్తాయి. అండ్ ఇంకోటి వన్ మోర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 778 స్నాప్డ్రాగన్ దీన్ని 256 GB స్టోరేజ్. అంటే రోమ్ వచ్చేసి 256 GB, ర్యామ్ వచ్చేసి 8 GB. నేను తీసుకున్నది ఇది. నేను తీసుకున్న ఫోన్ అయితే ఇది ఉంది. ఫోన్ అయితే ఎప్పుడు 2023లో లాంచ్ అయింది. ఫోన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయం నాకు కొంచెం ఐడియా ఉంది ఫోన్ పైన. నేను ఈ ఫోన్ ని 1 వీక్ వాడి మళ్ళీ 1 వీక్ తర్వాత ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, ఛార్జింగ్ ఎంతసేపు ఆగుతుంది, మళ్ళీ దీని ప్రాసెసర్ ఎంత స్పీడ్ ఉంది, స్పీకర్ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అనేది 1 వీక్ తర్వాత ఇంకో వీడియో తీసి పెడతా. ప్రెసెంట్ ఈ ఫోన్ కొనడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ఫర్ వీడియోస్ పర్పస్. ఈ ఫోన్ నేను దేనికి వాడాను, ఆ వీడియోస్ కి వాడతాను. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ ఫోన్ గేమింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇది ఫుల్ డిస్ప్లే కదా. నార్మల్ గా వేరే ఫోన్ లోకి ఏంటంటే ఆఫ్ డిస్ప్లే ఇస్తారు. ఇలా ఫుల్ డిస్ప్లే ఉన్నా కానీ ఇక్కడ నుంచి బ్లాక్ ఇస్తాడు, మళ్ళీ సైడ్ లో బ్లాక్ ఇస్తాడు. దీనికి ఇలా ఉండదు అనమాట. ఇది ఫుల్ డిస్ప్లే. గేమ్ ఆడేటప్పుడు స్మూత్ గా ఉంటది. కానీ ఈనాడు విషయానికి వస్తే మాత్రం ఫోన్ పెద్దగా అవుతుంది. ఎవరికైనా ఎంత పెద్ద హ్యాండ్స్ ఉన్నా కానీ ఇలా 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 పట్టుకోవడానికి ఇది ఒక్కటే అన్కంఫర్ట్ ఉంటుంది నాకైతే. ఇక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకైతే ఇది అన్కంఫర్ట్ అనమాట. ఇలా ఈ ఫోన్ నాకు నచ్చని మేనేజ్మెంట్ ఇది ఒకటే. ఈనాడు అయితే సరిగా లేదు. ఇగో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెటల్ ఫీల్ కూడా ఎక్కువ ఉండదు. ఇది ప్లాస్టిక్, ఇక మెటల్ కూడా కాదు. ఇప్పుడు నార్మల్ గా ఫోన్ అన్నిటికీ మెటల్ వస్తుంది కదా, ఇది మెటల్ కాదనమాట, ప్లాస్టిక్ ఇదంతా. ఇగో కానీ పోకోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఇదే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఫోన్ ఎక్కడ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40,000 ఫోన్ కానీ 50,000 ఫోన్ లో ఉండే ఫీచర్స్ అన్ని ఈ ఫోన్ లో మాత్రమే ఉంటుంది.
పోకో అందరు వాడడానికి నార్మల్ గా భయపడతారు కదా, పోకో ఫోన్స్ బాగుండవని. పోకోలో X5 Pro ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. X6 గానీ X7 గానీ వాటికి మించిన ఏకైక ఫోన్ పోకో X5 Pro. ఇది మాత్రమే, ఈ ఫోన్ మాత్రమే. ఇది ప్రెసెంట్ లాంచ్ చేసింది ఎప్పుడు 2023లో కదా, అప్పుడు దీని కాస్ట్ ఎంత 23కి, కానీ నాకు 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు 24కి. ఎందుకంటే ఓన్లీ 1 పీస్ కదా, ఇప్పుడు ఎక్కువ పీసెస్ ఉంటే తక్కువ పడుతుంది. పీసెస్ లో కదా ఒకటే ఫోన్ ఉండే 24కే పడ్డది నాకైతే. నేను కొనడానికి రీజన్ ఏంటంటే కెమెరా. యూట్యూబర్లకి బెస్ట్ కెమెరా చేయడానికి. అంటే చిన్న యూట్యూబర్లకి, ఇప్పుడు పెద్ద యూట్యూబర్లు ఏంటంటే వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటాయి, అవి ఉంటాయి కదా, మన దగ్గర ఏముండదు కదా. సో మనకు తక్కువ అమౌంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్ అంటే ఇదే అండి, DSLR కెమెరా. స్టోరేజ్ కూడా బాగానే ఉంటుంది. రీసెంట్ గా సామ్సంగ్ అల్ట్రా 24 అల్ట్రా రిలీజ్ అయింది కదా, ఆ ఫోన్ లో అది 75,000 ఫోన్. ఆ ఫోన్ లో ఏవైతే ఫీచర్స్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఈ ఫోన్ అవే ఫీచర్స్ ఉంటాయి. అవే అందులో కూడా DSLR కెమెరా, ఇందులో కూడా DSLR కెమెరా. ఇది 180 మెగాపిక్సెల్, అది 200 మెగాపిక్సెల్ కానీ సేమ్ క్వాలిటీ వస్తుంది. దీని స్నాప్డ్రాగన్ ప్రాసెస్ వచ్చేసి 778, దాని వచ్చేసి 800. అదొక్కటే డిఫరెంట్, ఎంత అది కూడా కేవలం 22 మాత్రమే, కేవలం 22 మాత్రమే డిఫరెంట్. అందుకే ఈ ఫోన్ ఎందుకు పర్చేజ్ చేయాలనుకుంటున్నా అంటే యూట్యూబ్ వీడియోస్ కి కానీ ఫోన్ ప్రాసెసింగ్ అయితే చాలా స్పీడ్, గేమింగ్ అయితే ఇంకా పర్ఫెక్ట్. నేను ఇది తీసుకుంది కేవలం యూట్యూబ్ కి మాత్రం, ఇంకా దేనికి వాడాను. నా దగ్గర ఇంకో డబ్బా ఫోన్ ఉంది, ఇది వివో Z1X. ఇదైతే నాకు ఫోన్ కాలింగ్ కి కానీ ఇంకా దీనికని ఇది పనికి వస్తుంది. ఇది మాత్రం యూట్యూబ్ వీడియోస్ కోసం, ఎందుకంటే వీడియోస్ ఆగిపోతున్నాయి కదా, ఆగొద్దని తీసుకున్నా. నా దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ కొంత అమౌంట్ తీసుకున్నా. ఇది ఫోన్ పరిస్థితి నేను తీసుకోవడానికి రీజన్. మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే ఇన్ కేస్ ఇది ఇంకోసారి వదిలితే గానీ తీసుకోండి, ఇదే తీసుకోండి. పోకోలో ఇంకా ఏవి బాగుండవండి, X7 బాగుండదు, X6 బాగుండవు అని వేస్ట్. అసలు ఆ కాస్ట్ కి ఆ ఫోన్ కి సంబంధం ఉండదు. 35,000 OnePlus మీ అందరికి తెలుసు కదా, దానికంటే మంచి ఫోన్ ఇదే పోకో X5 Pro, కేవలం 24,000. సో అందుకే నేను తీసుకున్నాను. చూద్దాం 1 వీక్ తర్వాత దీన్ని అయితే వాడతా కదా, వాడిన తర్వాత నేను మళ్ళీ రివ్యూ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆ వీడియోతో తిరిగి వద్దాం. ఓకే.